ఆపరేషన్ సింధూర్లో అది జరిగాక పాజిటివ్ నెగిటివ్ రెండు చూస్తున్నాం మనం. అవును. అంటే దాని గురించి మాట్లాడినా లేకుంటే మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడు పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా అంటే మనకి వెస్ట్ బెంగాల్లో షర్మిష్ఠ అని ఒక ఆవిడ ఉన్నారు పాపం. అదే అడుగుదాం అనుకుంటున్నాను ఆ కేసు గురించి. ఆవిడ ఏం చేశారంటే పాపం ట్విట్టర్లోని షీ సెడ్ ఆపరేషన్ సింధూర్ పెహల్గాంలోని అటాక్ చంపి చచ్చిపోయినప్పుడు మోడీకో బోలో అన్నప్పుడు ఆవిడ పాపం ట్విట్టర్ చేసింది ఏమని, ఈ ఆపరేషన్కి సింధూర్కి అగేన్స్ట్గా మోడీకో బోలో అని అన్నప్పుడు ఇలా అయినప్పుడు ఒక్క బాలీవుడ్ షారూఖ్ ఖాన్ కానీ అమీర్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ గారు కానీ ఒక్కళ్ళు కూడా రియాక్ట్ కాలేదు. అండ్ ఇలాంటి ముస్లిమ్స్ సమాజమే ఇలాంటి పనులు చేస్తోంది అని ఒక మాట ఎక్కడ వెస్ట్ బెంగాల్లో అన్నది ఆవిడ. అన్నందుకు ఏమైంది అంటే పోస్ట్ చేసింది ఆవిడ, డిలీట్ కూడా చేశారు మళ్ళీ. కరెక్ట్. ఆవిడ ఆ మాట అన్నందుకు ఏమైంది వెస్ట్ బెంగాల్లో, ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ అన్న 24 గంటల పైన అరెస్ట్ చేశారండి. అంటే ఆవిడ అన్న దాంట్లో తప్పేముందో నాకు. ఆమె క్షమాపణ చెప్పారు అంటే ఒక మతం గురించి ఒక దాని గురించి మాట్లాడొద్దని ఆమెను అరెస్ట్ చేశారంటారు. మతం గురించి మాట్లాడొద్దు అని అనడానికి అసలు వెస్ట్ బెంగాల్లోనమ్మా మనం మతం గురించి మాట్లాడినప్పుడు అసలు దే డోంట్ హ్యావ్ ఎ రైట్. అసలు కోర్టు ఏం చేస్తుందో అర్థం కావట్లా. మరి తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో వెస్ట్ బెంగాల్లోని ఎంత మంది హిందూస్ని ఊచకొత్తకొచ్చారమ్మా. ఈవెన్ హిందూస్ని చంపేశారమ్మా. మరి అప్పుడు ఈ కోర్టు ఈ మతము ఏమైంది? మరి అప్పుడు కోర్టు ఏమి ఆర్డర్స్ పాస్ చేయలేదు ఎందుకు మరి? అలాగే వెస్ట్ బెంగాల్ సందేశ్ కలి మీకు ఐడియా ఉందా? హిందూ ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయి తృణమూల్ ఇది ఐ డోంట్ వాంట్ టు పొలిటికలైజ్ చేయడం అని కాదమ్మా. హిందూ ఆడవాళ్ళని తీసుకపోయి తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం గూండాసు రోజుకు ఒక ఆడదాన్ని తీసుకపోయి వాళ్ళ పార్టీ దీంట్లో వాడుకున్నారు. అప్పుడు హిందూ ఆడవాళ్ళందరూ కట్టుకుని బయటకు వచ్చే దిస్ వాజ్ అన్ ఇష్యూ ఆఫ్ 1.5 year బ్యాక్. 1 year బ్యాక్ అయింది. మరి అప్పుడు ఈ కోర్టు ఏం చేసింది? అక్కడ దాకా ఎందుకమ్మా? నూపూర్ శర్మ ఐడియా ఉందా అమ్మా? ఆవిడేమన్నా స్పష్టంగా చెప్పారు. ఆవిడ ముస్లిమ్స్ వల్లనే ఇట్లా అవుతోంది అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే కోర్ట్స్ కూడా అర్థం అంటే ఇప్పుడు నేను కోర్ట్స్కి చెప్పే అంత పెద్ద లాయర్ని కాదు, కానీ ఒక సామాన్యమైన ఒక హిందూ మహిళగా ఆలోచించవలసిన అంశం ఏంటంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా ట్విట్టర్ చేస్తే లేతే ఏదైనా ఒక మాట మాట్లాడితే రియాక్షన్స్ ఆర్ ఇన్ ఏ జెట్ స్పీడ్. Reactions are in jet speed. The court is taking immediate actions. తీసుకొని బెయిలబుల్. నువ్వు అరెస్ట్ వారెంట్ ఎట్లా ఇచ్చినావు? ఎట్లా ఒక అమ్మాయి రేప్ అయిపోతే వెస్ట్ బెంగాల్లోని ఒక డాక్టర్ రేప్ అయిపోతే 24 hours కాదమ్మా 36 hours దాకా వాళ్ళు పట్టుకోలేకపోయారు. అంటే అన్లెస్ ద జూనియర్ డాక్టర్స్ డిడ్ ఏ ఫైటింగ్ దేర్. అవునా? మరి అప్పుడు ఈ కోర్టు హైకోర్టులు ఇవన్నీ ఏం చేశాయండి? ఎవరిని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ? అండ్ హూ ఇస్ బీన్ ప్రొటెక్టెడ్ దేర్? సో ఒక కామన్ ఒక హిందూ మహిళగా నేను ఒకవేళ గనక ఇవాళ ట్విట్టర్ చేస్తే నన్ను నెగిటివ్గా ట్విట్టర్ చేయడానికి చాలామంది ఉంటారు. అంటే అయ్యో తప్పు చెయ్యొద్దు, అంత సెక్యులర్, వాళ్ళు కరెక్ట్. అరే బాబా, ఆవిడ అన్న దాంట్లో తప్పే ఉందండి. ఒక హిందూకి ఏదైనా కష్టం వస్తే ఈ సల్మాన్ ఖాన్ కానీ ఈ షారూఖ్ ఖాన్ సెలబ్రిటీస్ కానీ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైనా నోరు తెరిచి మాట్లాడుతున్నారా? ఒక్క పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంటే ఇప్పుడు పవర్లోనే బీజేపీ పార్టీ మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేశారమ్మా? పోయి అరే బట్టలు ఊడదీసి ఆర్ యో హిందూ ఆర్ ముస్లిం అని చెప్పి పేల్చి చంపేస్తే ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ముస్లిం అని చంపేస్తే చచ్చిన హిందువులు ఉన్నారు. స్టిల్ వి ఆర్ టాకింగ్ ఆఫ్ సెక్యులరిజం. నిజంగా సపోర్ట్ విషయానికి వస్తే అక్క ఐ సపోర్ట్ శర్మిష్ఠ. పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి అట్లీస్ట్ వాళ్ళు నిజాయితీగానే సపోర్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏంటి అసలు అంటే వీళ్ళకి ఏమి చేత కాదమ్మా. నేను ఐ షుడ్ సే దిస్ ఆర్
చచ్చిన హిందువులమ్మ. నేను కొంతమందిని అడిగాను, ఇట్లా అయితే మీ దేవుళ్ళని తిట్టి, లెట్ మీ ఇప్పుడు మీరు శర్మిష్ఠ విషయం చెప్పారు కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ దిస్ వెరీ క్లియర్లీ త్రూ యువర్ మీడియా. అమ్మ, నీ దేవుణ్ణి, నీ రాముణ్ణి, నీ శివలింగాన్ని, అమ్మ ఇది ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తృణమూల్ కాంగ్రెస్ లో ఒక ఆవిడ ఉన్నారు, అది కూడా ఆవిడ ట్విట్టర్ చేసింది ఏమని, శివలింగాన్ని మగవాడి యొక్క ఇది ఇంటర్నల్ పార్ట్స్ తో పోల్చి దానికి కాండం తగిలించి దీంతో అని పోల్చి ఆవిడ వాగినప్పుడు ఒక హిందువుగా, అంటే వాళ్ళు వాగినప్పుడు నీకు కోర్టు కనబడలేదా? కోర్టు డెసిషన్ తీసుకోదా? అరెస్ట్ చేయదా వాళ్ళని? తృణమూల్ కాంగ్రెస్ మెంబర్స్ కాబట్టి, లేకపోతే నువ్వు మామూలుగా బీజేపీ మెంబరో లేకపోతే నార్మల్ హిందూ. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఇఫ్ యు ఆర్ అ నార్మల్ హిందూ, if you are twittering for the sake of country, for the sake of soldiers, for the sake of our Hindu gods, you are being blacklisted, you are being arrested without any bail also. కొన్ని బెయిల్ లేకుండానే, అంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో కాకపోయినా పర్వాలేదు, మనం కాన్స్టిట్యూషన్ ఫాలో, హిందూస్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. అమ్మ, ఇవాళ బక్రీదు, నేను ఇది చెప్తున్న పేట లా ఉంది అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పేట లా అంటే జీవ జంతువులు, ఆవులని చంపకూడదు. ఇది లా, ఇది లా. మరి ఈ లా ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించాలి? ఈ లా అన్నది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి వర్తించాలి. ఆవును చంపకూడదు అనేది మన ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. ఎవరైతే సో కాల్ వీళ్ళు కాన్స్టిట్యుయెన్సీ గురించి గొప్పగా మాట్లాడిన చాలా మంది ఉన్నారు, భారతదేశం కాన్స్టిట్యుయెన్సీ అని. మరి భారతదేశంలో కాన్స్టిట్యుయెన్సీని గౌరవించేవాడు మరి ఆవును చంపుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి వాట్ ద కోర్టు నువ్వు ఇచ్చిన కోర్టు ద్వారానే కదా వచ్చింది ఇది పేటా లా అనేది. మరి ఈ లా నువ్వు ఎంతమంది ఫాలో అవుతున్నారు? సో ఆర్ యూ ఫాలోయింగ్ ద లా అండ్ ఆర్డర్ ఎంతమంది చెక్ చేస్తున్నావు నువ్వు? సో దట్ హ్యాస్ టు బి చెక్డ్. కాబట్టి హిందూస్ హ్యాస్ టు అండర్స్టాండ్, హిందూస్కి అర్థం కావాలి ఖచ్చితంగా. ఎస్, నేను ధైర్యంగా చెప్తా, అమ్మో నన్ను అరెస్ట్ చేస్తారు, అమ్మో నా దేవుణ్ణి అంటే ఏదో వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. నేను గమనించిన అడిగిన కొంతమందిని అడిగినాను, ఏమా ఇప్పుడు నువ్వు అమ్మవారికి పూజ చేస్తావు, శివుడికి పూజ చేస్తే వాడు శివలింగాన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? వాడి పాపాన్ని వాడికి తెలియదు కదండి అన్నటోడికి, పాపం అదేంటో తెలియదు కదా. నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ మద్దతు ఇచ్చాడు, ఇంత పెద్దగా ట్వీట్లు పెడుతున్నారు, ఇంత పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు మంచి తన మద్దతు ఏంది, తన ఏమంటారు, తన అభిమానం ఏంది చెప్తున్నారు. మన వాళ్ళు మాత్రము అసలు అక్కడ ఏం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు, లేదా అసలు మన దేశం, భారతదేశం మనది కాదు అందరిది. వాళ్ళు కూడా ఒక ఆయన అన్నారమ్మా, స్టిల్ సరే యాక్సెప్టెడ్. ముస్లిమ్స్, ఒక ఆయన ముస్లిం ఆయన పెహల్గామ్ అప్పుడు కొంతమంది యాత్రికులు తన భుజం మీద అమ్మా, ఎస్, వై? బికాస్ ఇట్ ఈస్ దట్ గవర్నమెంట్ హూ బ్రాట్. వాళ్ళు అలా చేయకపోతే వీళ్ళకి భుక్తి వెళ్ళదు. టూరిజం డెవలప్ చేశారండి అక్కడ, టూరిజంని మీద కొట్టడానికి చూసారు వాళ్ళు అక్కడ. ఇట్ వాజ్ హిట్ ఆన్ ద టూరిజం. అండ్ కాశ్మీర్ అన్నది భారతదేశానికి మకుటం లాంటిది. నువ్వు కిరీటం తీసి పక్కన పడేస్తాను అంటే, కిరీటం మీద కొడతానంటే ఊరుకుంటారా? అంటే నువ్వు ఏ పేరు చెప్పి కొట్టినావు? నువ్వు టెర్రరిజం పేరు చెప్పి కొట్టినావా? మతం పేరు చెప్పి కొట్టినావా? దట్ ఈస్ టు బి ఆలోచించాలి హిందూస్. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హిందూస్ నువ్వు మతం పేరు చెప్పి భార్య ముందు, కొడుకు ముందు, పసుపు పారాని కూడా ఆరని ఆడవాళ్ళు, పెళ్లి పారాని ఆరలేదు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ముందు భర్తని చంపేస్తే నువ్వు ఎట్లా చావజచ్చి కూర్చున్నావు? నీకు దమ్ము, రోషము, పౌరుషము లేదా? ఇందాకలా అదే చెప్దాం అనుకున్నా, గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తారు, ఆపరేషన్ సింధూర్ సమర్థించాలంటే ఎట్లా సమర్థిస్తావు? బరాబర్ ఎట్లా సమర్థిస్తావు అంటే బరాబర్ అనాలి. వీఆర్ హిందూస్, మా దేవుడు, మా రాముడు, మా భగవంతుడు, మా కాషాయ ధ్వజాన్ని ఎవరైనా ఒక్క మాట అంటే మేము యాక్సెప్ట్ చేయం, బయటకు వస్తాం, మేము ట్విట్టర్ చేస్తాం. అండ్ లా ఇస్ దేర్, లా ఇస్ ఫర్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. లా అనేది అందరికి సరి సమానంగా ఫాలో అవ్వండి, ఒకరికి ఒకలాగా మనకి ఫాలో అవ్వకూడదు కదా. భారతదేశం అందరిది అన్నప్పుడు మరి హిందువుల స్పెషల్ గా ఒక జాతి మీద జరిగే ఈ అటాక్లు కూడా అందరిగా ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే మన వాళ్ళకి ఎన్నో ఏళ్లగా ఆ బుర్రలో ఇంకిపోయింది సెక్యులరిజం అన్న భూతాన్ని నెత్తిన పెట్టుకొని
నీకు సెక్యులరిజమైన భూతాన్ని ఎత్తిని పెట్టుకున్నారమ్మా. అందరు దేవుళ్ళు ఒకడే, ఆత్మానం సర్వభూతేషు, అందరు భగవంతుడిలోని అందరిలోని భగవంతుడు ఉన్నాడు. ఆత్మానం సర్వభూతానం, అందరిలోని భగవంతుడు ఉన్నాడు, అందరికి ఇది మొక్కుతాం మనం అని మనం అంటున్నాము, హిందూస్ అంటున్నారు. కానీ ఈజ్ అ ముస్లిం సేయింగ్ దిస్, ఈజ్ అ క్రిస్టియన్ సేయింగ్ దిస్? ఎవరైనా అంటున్నారమ్మా? ఎవ్వడు అంటలేరు. మా దేవుడు, నువ్వు కల్మా చదివితే చంపేస్తా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే నువ్వు ముస్లిం కింద మారకపోతే నువ్వు జావు. ఇది ఖచ్చితంగా అవుతున్నాయి కదమ్మా. యూ హ్యావ్ టు, ఖచ్చితంగా నువ్వు కల్మా చదివితే నువ్వు ముస్లిం, లేకపోతే కావు. మనం అంటున్నావు భగవద్గీత చదివితే నువ్వు హిందూవి, నువ్వు జై శ్రీరామ్ అంటేనే హిందూవి, మనం ఏం అంటలేం కదా. అంటే మనకు సెక్యులర్ భూతం నన్ను నెత్తిన పెట్టుకొని భగవంతుడు ఒకడని మనం అంటున్నాం, కానీ వాడు అంటలేదు. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు, మొత్తం ఇస్లాం కింద మార్చాలని వాడు క్లారిటీగా ఉన్నాడు. మన వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే ఒక హిందూకు హిందువే మద్దతు ఇచ్చే టైం రావాలి, రాలేదు ఇంకా రావాలి. ఇక మెల్లగా మార్పు. ఒక అమ్మ ఏమనుకో చెంచాలతోనే మెల్లగా వస్తుంది, చెంచాతో పోసుకుంటున్నాం మనం. ఇంకా అది బిందెలుగా నెత్తిన పడితే రావటం లేదు. అంటే పహల్గామ్ అంటే 26 మంది అన్నమా, 26 కమ్మ ఇంకా చాలా మంది. అరే మామూలుగా కాదండి మోడీకి. అరే అసలు ఎలా మరగాలమ్మా, రక్తం మరగాలి కదా యూత్కి. యూత్ కూడా ఎంత పనికి మాలినట్టు ఉందంటే, ఒక ఇన్సిడెంట్స్ చెప్తానమ్మా, ఇది మీరు అన్నారు కాబట్టి. ఒక మిరపకాయ బండి షాప్ ఉంది, ఇది ప్రత్యక్షంగా జరిగిన అంశం. ఇది నేను మీ మీడియా పరంగా అని చెప్తున్నా, నాకేం భయం లేదు. ఇది అయితే అయ్యింది, నేనేం భయపడతలేను. ఇక్కడ మీడియా పరంగా నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఈ పహల్గామ్ ఇష్యూ తర్వాత 36 మంది ఇలా 26 మంది చనిపోయిన తర్వాత కొంత మనకి ఇలాగా నేషనలిస్టిక్ ఫీలింగ్ ఉన్న ఆడవాళ్ళం కొంతమంది ఉన్న, అలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నాం. రాష్ట్ర సేవిక సమితిలో మేము కొంతమంది ఉంటాం. ఇట్లా ఎక్కడ పోయినా మేము ముస్లిమ్స్ దగ్గర వస్తువులు కొనం అని గట్టిగా అనుకుంటాం, కొనం. అయితే కొంతమందికి ఛాయ్ దుకాణం దగ్గర పోయి కొంతమంది ఛాయ్ తాగుతున్నారు. ఆ దుకాణం ఎవరిదిరా అంటే ముస్లిమ్స్ది. సో నా ఫ్రెండ్ పోయి అడిగింది ఆడ, యంగ్ స్టూడెంట్స్, యంగ్ జనరేషన్ అంటే ఐఎమ్ స్పీకింగ్ యంగ్ జనరేషన్ అంటే 25 నుంచి 30 మధ్యలో, 22 నుంచి 30 మధ్యలో యంగ్ జనరేషన్, వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ దే ఆర్ గోయింగ్ త్రూ. అడిగింది, అరే నాన్న మీరు ఎవరి దగ్గర ఛాయ్ తాగుతున్నారు? వీళ్ళు కదా మన అటాక్ చేసిండ్రు, వీళ్ళు మతం పేరు చెప్పి వీళ్ళకి వ్యాపారం మీరు బాగానే ఇస్తున్నారు కదా, మనం వాళ్ళకి వ్యాపారం ఇస్తున్నాం, భారతదేశం వాళ్ళకి వ్యాపారం ఇస్తుంది. ఎలాగ హిందూస్ పోయి ముస్లిమ్స్ దగ్గర పోయి ఛాయలు తాగుతారు, మిర్చి బజ్జీలు తింటారు. ఇక్కడ అక్కడ అటాక్ చేసింది ఉగ్రవాదులు. ఇక్కడ ఉన్న ఈ మాట అన్నారు ఉగ్రవాదులు అని అంటున్నారు, కానీ ఉగ్రవాదులు ఏం పేరు చెప్పి ఉగ్రవాదులు అటాక్ చేసినారు అమ్మా? రైట్, మీరు అన్నారు కదా. ఆ పిల్లలు కూడా అదే క్వశ్చన్ చేశారు. ఆ పిల్లలు ఏమన్నారు, ఆంటీ అక్కడ ఎక్కడో జరిగింది, చల్ నువ్వు అనవసరంగా నీలాంటి వాళ్ళ వల్లనే ఈ కమ్యూనల్ రైట్స్ అవుతున్నాయి, దుబాయ్ ఇక్కడి నుంచి అని ఒక పెద్దవాడిని పట్టుకుని తిట్టి పంపించేశారు మగపిల్లలు. నువ్వు ముస్లిమ్స్ అయితే ఏమైంది, వాడు ఇండియనే కదా, భారతీయుడే కదా అని. నేను అన్నా, అరే భయ్ కరెక్టే రా భయ్, కరెక్టే, నువ్వు వాడు భారతీయుడే అని ఫీల్ అయినప్పుడు మన శ్రీరామ్ జై శ్రీరామ్ మన రాదు. ఎట్లాగైతే పహల్గామ్లో కల్మా చదివితే చంపేస్తానన్నాడో, వాడు ఏ పేరు చెప్పి నువ్వు మర్డర్ చేశాను, నేను చంపిండు జనాలని ఏ పేరు చెప్పి చంపారండి? మతం పేరు చెప్పి కదా చంపారు. మరి నువ్వు మతం పేరు చెప్పుకొని బతకడం నీ జాత కదా? నువ్వు అనుకుంటున్నావు కదా వాడు భారతీయుడు, మరి వాడు అనుకుంటున్నాడా? వాడు మతం పేరు చెప్పి చంపాడు. ఆ జ్ఞానం నీకెందుకు రాలే? అందరూ అట్లనే ఉంటారా అంటే, ఉంటారబ్బా, నీకు లేదు జ్ఞానం. ఎంతమందికి ముస్లిమ్స్ హెల్ప్ చేశారు, అది వాళ్ళ ఏరియా, వాళ్ళకి భుక్తి ఇచ్చారు. ఇండియన్స్ భుక్తినిచ్చారండి. ఇండియా హెస్ గివెన్ ఫుడ్ టు కాశ్మీరీ పీపుల్. ఒకప్పుడు రాళ్ళు రువ్వే జనాలు ఉండేవారు. రాళ్ళు అంటే 20, 18, 16 ఏళ్ళ పిల్లలు రాళ్ళు వేసేవారు ఇండియన్ ఫ్లాగ్ మీద. కానీ ఇలాంటివి ఏమైనా ఇండియన్ సోల్జర్స్ వెళ్తుంటే రాళ్ళు వేసేవారు. అలాంటిది ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత వాళ్ళకి అక్కడ టూరిజం డెవలప్ అయిందమ్మా. వాళ్ళు చదువుకుంటున్నారు, పిల్లలు కాలేజీలకి వెళ్తున్నారు. అంటే యు ఆర్ గివింగ్ ఎ బెటర్ సొసైటీ ఇన్ దట్ స్టేట్. ఇస్తున్నప్పుడు నువ్వు దేన్ని గౌరవించాలి? కాబట్టి అక్కడ లేరా భక్తి, దేశభక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? 0.005%, 0.05% కూడా ఉంటారు. సో దీనివల్ల మనం ఏమన్నా జాగో హిందూ అనాలా? బరాబర్ జాగో హిందూ, హిందువుల దగ్గరే కొనండి వస్తువులు, బరాబర్ చెప్తున్నా.
లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, దేశం నాశనం అయిపోతుంది. హిందూ లేకపోతే దేశం నాశనం అమ్మ. హిందూ ఉంటేనే దేశం సురక్షితంగా క్షేమంగా ఉంటుంది అనొచ్చు. అక్కడ కురైషి అమ్మ మీరు అంటున్నట్టు ఆ పిల్లలు అన్నారు అక్కడ ఎవరు ఆపరేషన్ సింధూర్లో కురైషి ఉంది అని. కురైషి షీ వాజ్ అ లేడీ, షీ వాజ్ ద వన్ వాజ్. అరే బాబా ఎవరు ఆవిడ ఎప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి టైం నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ దేశం కోసం వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది ఆవిడ చెప్పారు. అదే చెప్తున్నాం కదా, 0.05% మంది, 0.05% మందిలో ఈ ఛాయలు అమ్ముకునే వాళ్ళు, పంచర్ షాపులు చేసుకునేటోళ్ళు, ప్లంబరింగ్ పని చేసుకునేటోళ్ళు, ఊబర్లు నడిపేటోళ్ళు వస్తారా? ఆవిడ కురైషి ఈజ్ హైలీ ఇంటెలెక్చువల్. ఈ ఛాయ్ అమ్మడోడు ఉమ్మి ఊసి ఇస్తాడు. బాగుందా? ఎట్లా బాగుంటుంది నీకు? కాబట్టి హిందూ జాగో, హిందూ ఉంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. సో హిందువుల దగ్గర వస్తువులు కొనండి. మీ ఛానల్ సమక్షంగా, మీ ఛానల్ ద్వారా ఇది బరాబర్ చెప్తున్నా. నేనేం భయపడతలేను, అయ్యేది ఏదైతే అవుతుంది. కానీ హిందువులకు సపోర్ట్ చేయండి అమ్మా. ఈ సెక్యులర్ భావజాలాన్ని నెత్తిని పెట్టుకొని మాత్రం పనిచేయకండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అక్క. థ్యాంక్ యూ, ధన్యవాద్.